హాయ్ వివర్స్, అందరికి నమస్తే. టెస్ట్ క్రికెట్ రారాజు అయినటువంటి విరాట్ కోహ్లీ మొత్తానికి అనుకున్నది జరిగింది. బీసీసీఐ కన్విన్స్ చేసినప్పటికీ విరాట్ కోహ్లీ మనసు మారలేదు. కాబట్టి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇప్పటివరకు 123 టెస్ట్ మ్యాచెస్ ఆడిన విరాట్ కోహ్లీ 9230కి పైగా రన్స్ చేశాడు. 700+ రన్స్కి 10,000కు పైగా పరుగులకు దగ్గరలో ఉండగా, అతి సమీపంలో ఉండగా రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. చాలామంది మాజీ క్రికెటర్స్ రిక్వెస్ట్ చేసినప్పటికీ తన మనసు అయితే మారలేదు. విరాట్ కోహ్లీ చెప్పడం జరిగింది, క్రికెట్కు తనని ఆదరించిన ఫ్యాన్స్కి, బీసీసీఐకి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవడం చాలా ఆషామాషి విషయం కాదు. ఎంతో అనుభవాలు, పాఠాలు నేర్చుకున్నాను. నాకు ఆట ఎంతో ఇచ్చింది, నేను ఎంతో ఇచ్చాను టీమిండియాకి అన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. భావోద్వేగ పూరితమైన పోస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ వేదికగా తన రిటైర్మెంట్ని అయితే ప్రకటించాడు. ఇక ఇద్దరిని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని మాత్రం మనం ఖచ్చితంగా వన్డేలో మాత్రమే చూడవచ్చు, ఇది మాత్రం పక్కా. మరి విరాట్ కోహ్లీని భర్తీ చేసేటువంటి ఆటగాడు ఎవరు అనుకుంటున్నారో చెప్పండి. నేను ఒక 3 ఆప్షన్స్ ఇస్తాను. కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, లేకపోతే శుభ్మన్ గిల్. ఈ ముగ్గురుట్లో ఎవరు అనుకుంటున్నారో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.